శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. పూజలు, హోమాలు, యజ్ఞాలు చేసినప్పుడు తప్పకుండా ఉపవాసం చేయాల. చేస్తే మన శరీరం తేలిగ్గా ఉంటుంది. సమాధానం అయితే ఒకటే. పూజలు చేసేటప్పుడు బాగా ఒక 4-5 దోశలు, ఇంట్లో పోసిన దోశలు, ఓ 10 ఇడ్లీలు, ఓ 5 పూరీలు, ఓ గిన్నెడు ఉప్మా, ఒక గిన్నెడు ఉగ్గాని, ఓ 2 రొట్టెలు, దానిలోకి పులుసులు, సాంబార్లు తిని పూజ దగ్గరికి వెళితే ఏం జరుగుతుంది మీరు చెప్పండి? పూజ కానీ, యజ్ఞం కానీ, హోమం కానీ. భక్తి అనేది మన మనసులో ఉంటుందా? ఆహారపు తాలూకు గుణాన్ని ప్రేరేపిస్తుంది. తమో గుణం ఎక్కువగా బయటకు వస్తుంది, రజోగుణం బయటకు వస్తుంది. ఈ గుణాలతో మనం పూజలు చేస్తే వాటికి సత్ఫలితాలు రావు. సాత్వికమైన గుణంతో చేయాలి అంటే సాత్వికాహారాన్ని స్వీకరించాలి. సాత్వికాహారం అంటే ఏంటిది? పాలు, పళ్ళు, కొబ్బరి నీళ్ళు, పచ్చి కొబ్బరి, బెల్లం, ఇవి మనకి నీరసం రాకుండా కాపాడుతూ తగిన పోషకాలని మనకు అందిస్తాయి. ఎక్కువగా కడుపు నిండుగా ఉంది అన్న ఫీలింగ్ రాదు, ఏదో తేలిగ్గా ఉంటుంది, అక్కడ కూర్చోగలం. ఏమంటే ఎప్పుడైనా కానీ మొదటగా ధ్యానం చేసే వాళ్ళకి, బాగా ధ్యానంలో కొన్ని స్థాయిలు దాటుకొని వెళ్ళిపోయిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. మొదటగా ధ్యానానికి కూర్చుంటే మన శరీరం సహకరించదండి, నిజం. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అనేక రకాల పదార్థాలు, ఉప్పు, కారం, పులుపు, తీపి, వగరు, ఇంకా ఈ మధ్యకాలంలో కొత్త కొత్త వంటకాలు, ఫారిన్ వంటకాలని కూడా అలవాటు చేసుకున్నాం. మెక్సికన్ ఫుడ్, చైనీస్ ఫుడ్, మన బొందలో ఫుడ్, మీరేమన్నా అనుకోండి. అవన్నీ ఏంటిదంటే అండి, శరీరాన్ని ఆ పూజ దగ్గర, హోమం దగ్గర, యజ్ఞం దగ్గర, ధ్యానం దగ్గర కూర్చొనియో కదులుతూ ఉంటాం. బాడీలో అక్కడ పెయిన్స్, ఇక్కడ పెయిన్స్ వస్తాయి. అబ్బా లేచేద్దాం, ఈ ధ్యానం ఏంటిది, ఈ పూజ ఏంటిది, ఈ హోమం ఏంటిది, ఈ యాగం ఏంటిది అన్న ఆలోచన తప్పకుండా వస్తుంది. ఆహారముతోనే వికారాలు మొదలవుతాయి. వాతపిత్త దోషాలు అంటూ ఉంటారు. ఆయుర్వేదం దగ్గరికి వెళ్తే అండి, మనకొచ్చే ఏ అనారోగ్యమైనా కూడా మన కడుపు నుంచే, మనం తీసుకునే ఆహారం నుంచే అనారోగ్య సమస్య. నిజం. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటాం కదా, ఆహార నియమాలు పాటించండి, డాక్టర్తో అవసరం లేకుండా వాటిని పోగొట్టుకోవచ్చు. నిజం. పులుపు, ఉప్పు, కారాలు తగ్గించేసి తింటూ తేలికపాటి ఎక్సర్సైజ్ చేస్తే తప్పకుండా తగ్గుతాయి. మరి అటువంటి ఆహార పదార్థాలు ఎన్నేళ్లగానో వేస్తూ ఉంటాం మనం పూజల దగ్గర, హోమాల దగ్గర, యజ్ఞాల దగ్గర శరీరము నిలబడదు. ఆహార నియమాలతోనే శరీరం అనేది మనకు స్పందిస్తుంది, ఆ విధంగా స్పందిస్తుంది. అందుకే ఆ రోజుల్లో ప్రత్యేకమైన పూజలు, నోములు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు అయితే అండి ఇంకా కూర్చోవాలి గంటలు, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇలా చేస్తూనే ఉంటారు. ఇలా చేసినప్పుడు మనకు ఉపవాసం చేస్తేనే మన శరీరం కూర్చోగలుగుతుంది, భగవంతుడి మీద మనస్సుని లగ్నం చేయగలుగుతాము. సరే, ఇప్పుడు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, పాపం పూజ చేయించే పూజారులకు కూడా బీపీలు, షుగర్లు వచ్చాయి, వాళ్ళు కూడా తినాల్సి వస్తుంది. అటువంటి సమయంలో తేలికైన ఆహారాలు, ఇప్పుడు నేను చెప్పాను కదా, పులుపు, ఉప్పు, కారాల జోలికి వెళ్లకుండా మనం పచ్చి కొబ్బరి, బెల్లం కలిపి తింటే అండి భలే ఎనర్జీ వస్తుంది. ఉపవాసాల టైంలో అంత చిన్న బెల్లం ముక్క, కొంచెం బెల్లం ముక్క, అంత కొబ్బరి ముక్కని తీసుకొని తినేయండి. అలాగే కొబ్బరి నీళ్ళు తాగండి. అలాగే పళ్ళ రసాలు ఏవైనా పులుపుకు సంబంధించినవి కాదండి, చెరుకు రసం, నిమ్మకాయ లేకుండా, నిమ్మకాయ వేసుకున్నాం కొంచెం మనకి సిట్రిక్ అనేది పెంపొందింపచేస్తుంది, తలనొప్పి అనేది రాదు ఉపవాసం చేస్తున్నప్పుడు. పండ్లని అంటే అరటిపళ్ళని తినండి. అరటిపళ్ళు, పచ్చి కొబ్బరి, పాలు, పంచదార లేకపోయినా బెల్లం కలిపి తింటే అండి అసలు కడుపు నిండుగా ఉంటుంది, తేలిగ్గా ఉంటుంది శరీరం. నిజం. ఒకసారి మీరు ఉపవాసం చేయాలనుకుంటే ఈ విధంగా కలుపుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంకా దీనికి తోడు డ్రై ఫ్రూట్స్ ఏమైనా కానీ తీసుకుంటే అధికమైన శక్తిని మనకిస్తాయి. అలా చేస్తూ మీరు హోమాలు, పూజలు, యజ్ఞాలు చేసుకోండి. ఎందుకంటే అండి శరీరం అనేక ధాతువులతో నిర్మింపచేయబడింది. మనం అనేక రకాల ఆహార పదార్థాలని స్వీకరిస్తూ మనము నియమము అనేది లేకుండా జీవిస్తూ ఉంటాం. నియమము అంటే క్రమశిక్షణతో కూడుకున్న జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. మనము ఇంతకుముందు కాలంలో బాగా పనులు చేసేవాళ్ళు, నిజం. వాళ్ళు పొద్దున ఎప్పుడు పొలంలోకి వెళ్తే 12 వరకు పనిచేస్తారు. 12 గంటలకు ఇంటికి వచ్చి వాళ్ళు అప్పుడు స్నానం చేసి వేడిగా వండుకొని తినేస్తారు. మళ్ళీ సంధ్యాకాలం 5:30, 6 లోపు వాళ్ళు భోంచేస్తారు. ఇంకా వాళ్ళు తినరు, 2 సార్లే తింటారు. ఏమన్నా పళ్ళు అవన్నీ తింటారు మధ్యలో.
ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎన్ని పనులు చేసేవాళ్ళు, ఇసిరేవాళ్ళు, రుబ్బేవాళ్ళు, దంచుకునేవాళ్ళు, ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు, వాళ్ళ కూరలు వాళ్ళే కోసుకొని వచ్చేవాళ్ళు, ఇన్ని రకాలుగా పనిచేసేవాళ్ళు, తిన్నది అరిగేది. ఇప్పుడు మనం తిని మొత్తం ఎలక్ట్రానిక్ వాటి మీద డిపెండ్ అయ్యి ఉన్నాం. ఈ మధ్యకాలంలో డిష్ వాషర్లు, అంట్లు తోమడానికి కూడా ఓపిక లేదు మహాతల్లులకి, ఆ డిష్ వాషర్లు వేసేసామండి. డిష్ వాషర్ లేని వాళ్ళని చూసి వీళ్ళు ఎంత నాగరికంగా ఉన్నారని చూశారు. అంట్లు తోముకోలేరు. వ్యాక్యూమ్ క్లీనర్స్, అలాగే అలెక్సా, కూర్చున్న చోటనే కదలం, అలెక్సా ఫ్యాన్ ఆన్ చేయి, అలెక్సా వ్యాక్యూమ్ క్లీనర్ ఆన్ చేయి, అలెక్సా గీజర్ ఆన్ చేయి. అంటే ఎంత మనం బద్ధకస్తులమయ్యాము. అంత బద్ధకస్తులమయ్యాం కాబట్టి కొన్ని ఆహార నియమాలు అయితే పాటిస్తేనే మనం పూజలు, వ్రతాలు, నోముల దగ్గర కూర్చోగలం. అలా చెయ్యండి. చేస్తేనే భక్తి, శ్రద్ధ అనేది ఉంటేనే అక్కడ భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఇవన్నీ మనం పాటించటం వల్ల మన కర్మ తొలగింపబడుతుంది, ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. మన సనాతన ధర్మంలో ఉన్న యజ్ఞాలు, హోమాలు ఏ ధర్మంలోనూ లేవు. కాబట్టి వాటిని ఆచరించేటప్పుడు శరీరం స్థిరంగా ఇలా కూర్చోవాలి, కళ్ళు మాత్రమే తిరగాలి అటు ఇటు. అలా చేస్తూనే ఉండాలి. హోమం కానీ పూజ కానీ ఏదైనా విసుగు రాకూడదంటే ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి. అలా చేసే రోజే కాదు, ముందు రోజు కూడా నియమాలు పాటిస్తే మరుసటి రోజుకి మన శరీరం అనేది ఆహారానికి అలవాటు పడుతుంది. అప్పుడు ఆ రోజు మనకి ఆకలి అనిపించదు, కడుపు వెల్తీగా అనిపించదు. ఇలా మీరు ఆహార నియమాలని వాటిని పాటిస్తూ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళారు, కంప్యూటర్లో వర్క్ చేయాలి, కంప్యూటర్లో వద్దురా మీరు పేపర్ మీద రిటర్న్గా చేయండి వర్క్ అంటే ఎంత విసుగొస్తుంది కదా. కానీ అది చేయాల్సింది అలాగే చేయాలి. కొన్ని రాసే ఉంటాయి, రాయాల్సిందే, కంప్యూటర్లో టైప్ చేయాల్సిందే, అవునా? అంతే కదా ఇది కూడా. కాబట్టి మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ క్రమశిక్షణగా ఆధ్యాత్మిక జీవితంలో మీరు నడవాలి అనుకుంటే కొన్ని నియమాల్ని, కఠిన నియమాల్ని కూడా తప్పక పాటించాలి. అలా పాటిస్తారని కోరుకుంటూ స్వస్తి.